జై శ్రీకృష్ణ. నేను మీ లలిత. ఈ వీడియో ఏంటంటే చాలా రోజుల క్రితందండి. మా మేనగోడలు తెలుసు కదండి, హైలుకి శ్రీమంతం జరిగిన వీడియో అనమాట. ఇది డెకరేషన్ అంతా చూపించడానికి నేను ఈ వీడియో పెడుతున్నానండి. ముందుగా అయితే అమ్మవారి చెట్టు ఉంటుంది కదండి, అక్కడ ఆ చెట్టు దగ్గరే ఈ డెకరేషన్ ఏర్పాట్లు చేశారండి. ఇలా స్టేజ్ అది వేసి అరిటాకులు బంతి పువ్వులతో డెకరేషన్ చేశారనమాట, లిల్లీ పువ్వులతోటిని. చాలా బాగుందండి. ఇంకా నేనైతే వెళ్ళి ముందు ఆ కుర్చీలో అయితే కూర్చున్నాను అనమాట, పైకెక్కి స్టేజ్ మీద. ఎప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్లు ఏం చేసినా సరే అమ్మవారి దగ్గరే చేస్తారనమాట. వాళ్ళ ఇంట్లో ఆ చెట్టు అమ్మవారి కింద దండం పెట్టుకుంటారు. వేప చెట్టు చూశారు కదా, పాదాలు ప్రసాదాలు అన్నీ పెట్టి ఉంచారు. అక్కడే అలవాటండి. మొత్తం ఊర్లో చాలామంది నమ్మకం అనమాట. ఆ చెట్టు దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని చెప్పి అందరూ తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చి ఆ చెట్టు దగ్గర దండం పెట్టుకుని వెళ్తుంటారనమాట. అలాగే ఈ శుభకార్యం కూడా, శ్రీమంతం శుభకార్యం కూడా ఇంకా అక్కడే జరిపిస్తున్నారండి. డెకరేషన్ అయితే ఇలా ఉంది. ఇంకా స్వీట్స్ అవి మేము ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట అండి. ఊర్లో అందరినీ పిలుచుకున్నారు. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో సెండ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం హైలుకి ఇబ్బందిగా అది ఉందని చెప్పి ఆరోగ్యం, నేను శ్రీమంతం అయిన వెంటనే నేను సెండ్ చేయలేకపోయానండి. ఇప్పుడైతే డెలివరీ కూడా అయిపోయింది హైలుకి. అందుకని ఇంకా ఇలా ఇప్పుడు ఈ శ్రీమంతం వీడియో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అప్పటి నుంచి ఇంకా వీడియో పెడదామో అనుకుంటున్నాం. ఏదో ఒక ఆటంకం వల్ల నేను హైలు వీడియో అయితే, శ్రీమంతం వీడియో అయితే పెట్టలేకపోయాను. ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇంక డెకరేషన్ అనమాట. మొత్తం చాలా రకాల స్వీట్లు అండి. దగ్గర ఒక 11 రకాల ఉన్నాయి స్వీట్స్ అయితే మటుకు. ఇంకా అవన్నీ ముందు స్టేజ్ మీద పెట్టడానికి చిన్న ప్లేట్స్లోకి ఇట్లాగా రోల్తో ప్యాక్ అయితే చేస్తున్నాము. కొంచెం రోలు అయితే ఇబ్బంది పెట్టింది. ఇక్కడ ఏలూరులో దొరికే రోల్లో లేదు అది, మరి ఎందుకనో పేపర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా ఇబ్బంది అయితే పెట్టింది, కానీ మొత్తానికి ప్యాక్ అయితే చేసాము. ఒక లేయర్ వేయవలసిన రోలు 2-3 లేయర్స్ అయితే వేయవలసి వచ్చింది. ఇంకా ప్రతి స్వీటు అయితే 108 తీసుకున్నామండి. కొన్ని అయితే 101, కొన్ని 108 కింద మొత్తం స్వీట్స్ అన్నీ అయితే ఇట్లా అయితే ప్యాక్ చేసి ముందు డబ్బాల్లో వచ్చాయన్నమాట, అట్టపెట్టెల్లో. ఇంకా అందరూ స్వీట్స్ ఇవ్వడానికి కూడా ఇంకా వదినే ముందుగా అక్కడే ఒకే చోట ప్రిపేర్ చేయించింది. ఇంకా మళ్ళీ అందరూ వేరే వేరే చోట్ల నుంచి తేడం ఎందుకు అని కొన్ని చాలా స్వీట్స్ అయితే వదిన తీసుకుంది. మిగతాయి కొన్ని చెప్పిన వాళ్ళందరివి తను అలా 108 చేయించిందనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా చాలా రకాల స్వీట్స్, పళ్ళు అవి అన్నీ తీసుకొని వచ్చారనమాట. ఇంకా శ్రీమంతం అంటే ఇంకేముంటుందండి, చక్కగా కడుపుతో ఉన్న పాపకి ఫుడ్ తీసుకురావడమే కదా, స్వీట్స్ అవిని, పళ్ళుని, ఇంకా పసుపు కుంకుమ, చీర జాకెట్, ఇంక ఇవే కదా పెట్టేది. ఇంకా అందరూ అయితే చాలా రకాలు తీసుకొచ్చారనమాట. ఇంకా మా వదిన అయితే ఇంకా సాయంత్రం ఆ ఊళ్ళో అందరికీ పంచిపెట్టేసింది. మేమైతే పొద్దుటే ఇట్లాగా డెకరేట్ అయితే చేస్తున్నాము. ఇంకా పళ్ళు అనమాట, అన్ని రకాల పళ్ళుని, యాపిల్, దానిమ్మ, బత్తాయి, లిచి, కివీ పండు, ఇంకా సీతాఫలం, ఇంకా ఇవన్నీ అనమాట, డ్రాగన్ ఫ్రూట్, మొత్తం అన్నీ కూడా ఇట్లా అయితే మేము ప్యాక్ అయితే చేస్తున్నామండి. మేము ఆ రోజు పొద్దుటే చలివిడి క్యాన్లు పట్టుకొని, మీకు చలివిడి వీడియో అది నేను పెట్టాను చూడండి ఒకసారి. ఫుల్ లెంత్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియో కూడా పెట్టానండి నేను చలివిడిది, హైలు సీమంతానికి చేసింది. ఇంకా అవన్నీ పట్టుకొని మేము తెల్లవారుజామున బయలుదేరాము. మేము వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఉదయం 7 అయ్యిందండి అక్కడికి. ఇంకా అవన్నీ కూడా మేము అయితే ముందుగా గబగబా అన్నీ సదిరేస్తున్నాం అన్నమాట. ఇంకా ప్యాకింగ్ చేయడం అంటే మనకి చాలా ఈజీ కదా, బాగా అలవాటు అయిపోయింది కదండి మనకి ప్యాక్ చేసుకోవడం, అన్నీ సర్దడం అన్నీ కూడా చాలా ఈజీగా చేసేయగలము ఓ రకంగా చెప్పాలంటే. ఇంకా అన్నిటికీ మేము ఇలా ప్యాక్ చేయడం అయ్యి బాగా అలవాటయ్యి
తొందరగానే చేసేసామండి. మొత్తానికైతే మొత్తం పెద్ద పెట్టెలైతే అన్నీ తీస్తున్నాము. అన్ని ప్లేట్‌ల్లో స్వీట్స్ అన్ని రకాలు కూడా ప్లేట్‌ల్లో ప్యాక్ చేసి పెట్టడానికి. నెక్స్ట్ మొత్తం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలి కదండీ! రిటర్న్ గిఫ్ట్‌ల కింద వదినేమో ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుంది. ఆ రిటర్న్ గిఫ్ట్‌ల్లో కూడా మొత్తం అన్ని రకాల స్వీట్లు వేస్తున్నామనమాట. ఒక 5 రకాల స్వీటు, చలివిడి, ఇంకా పళ్ళు అలా వేస్తున్నామండి. ముందుగా అయితే మటుకు ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. గోరుమిటీలు చూసారండి ఎలా ఉన్నాయో? ఇవేమో కరకజ్జం ఉండలు, తొక్కుడు లడ్డు, జాంగ్రీ, చిలకలు, ఇంకా కాజా, పెద్ద కాజాలు కూడా వచ్చాయండి. చాలామంది 108 చేయించారు కానీ ఇలా ప్యాకింగ్ కాదు కదా, వాళ్ళు పెట్టడానికి కదా, అవన్నీ కూడా రెడీగా పక్కనైతే పెట్టి ఉంచారనమాట. తొక్కుడు లడ్డు చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మటుకు. ఎందుకంటే ఒకే చోట చెప్పి చేయించింది కదండి, స్వీట్లన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. చూడండి నేనైతే తను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే డబ్బాల్లోకి అయితే ప్యాక్ చేస్తున్నాము ఇప్పుడు. గోరుమిట్టి, కరకజ్జం ఉండ, చిలక, ఇంకా తొక్కుడు లడ్డు, బూందీ లడ్డూలు కూడా ఉన్నాయండి. తొక్కుడు లడ్డు ఉన్నాయి, బూందీ లడ్డు ఉన్నాయి. లడ్డూలోనే ఒక 2-3 రకాలు ఉన్నాయి. చిన్న బూందీ లడ్డు అలా అనమాట. ఇంకా అన్ని రకాలు ఒకే దాంట్లో కాకుండా ఇంకా 108కి ఇలా ప్యాక్ చేయడానికి మటుకు ఇట్లాగా డబ్బాలు తెప్పించింది. అందులో అయితే మేము ఇలాగ ఒక 5 రకాల స్వీట్ అయితే వేస్తున్నాము. చలివిడి కూడా వేసామండి. అసలు కరకజ్జం ఉండి అయితే చేతి నిండా ఆవిరిపోయి భలే ఉందండి. అన్నీ పెద్ద సైజే చేయించింది ఇలా స్వీట్స్ అయితే మటుకు. ఇంక ఇవన్నీ అయితే మేము ఇలా అయితే ప్యాక్ అయితే చేసేస్తున్నామండి. నెక్స్ట్ శ్రీమంతం అది ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఈ వీడియో మటుకు ఎలా ఉందో మటుకు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. లేట్గా పెట్టినందుకు మటుకు ఏమీ అనుకోద్దు, కొన్ని కారణాల వల్ల ముందు పెట్టలేకపోయామన్నమాట. ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. తర్వాత అంతా శ్రీమంతం అంతా ఎలా జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ మరి. ఓకేనా మరి, థ్యాంక్ యూ.